హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు హౌ టు సెలెక్ట్ అండ్ ఇంటర్డే స్టాక్ అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో ఇంటర్డే స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమందికి అవి ప్రాఫిట్స్ తీసుకొస్తాయి, కొంతమందికి అవి లాసెస్ తీసుకొస్తాయి. సో ఎగ్జాక్ట్గా అసలు ఏ విధంగా ఇంటర్డే స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఇదే ఎగ్జాక్ట్ ప్రాసెస్ అని చెప్పను, బట్ నేను వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. నేను సెలెక్ట్ చేసేది ఇంటర్డే స్టాక్. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా హౌ టు సెలెక్ట్ అండ్ ఇంటర్డే స్టాక్ ఫర్ ఇంటర్డే ట్రేడింగ్ అనమాట. సో ఒక 5 స్టెప్స్లో చెప్తాను. ఈ 5 స్టెప్స్ కనుక మనం ఎగ్జాక్ట్గా ఫాలో అయితే కనుక మనం ఆ ఇంటర్డే స్టాక్ అనే ఎగ్జాక్ట్గా మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డే వెళ్ళి కొంచెం ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అన్ని పెరుగుతాయి అనమాట. లాసెస్ రావా అంటే ఎస్, లాసెస్ కూడా వస్తుంటాయి, మార్కెట్లో సహజం. బట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఒక 5 స్టెప్స్లో చెప్తాను కదా. ఆ 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సెలెక్ట్ ఏ స్టాక్ విచ్ ఈస్ ఆన్ న్యూస్ అనమాట. సో ఏంటి, న్యూస్ బేస్డ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు అంటే చాలామంది చెప్తారు న్యూస్ బేస్డ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోకూడదు అని. బట్ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఏదైతే స్టాక్లో న్యూస్ ఉంటుందో ఆ స్టాక్స్ మాత్రమే మనం ర్యాలీ అవ్వడం చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే న్యూస్ బేస్డ్ స్టాక్. న్యూస్ బేస్డ్ స్టాక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో ఈరోజు ఒక ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. సో నెక్స్ట్ డే మనం చూస్తున్నాం ఆ రిలయన్స్ కంపెనీ అనేది ఒక 3%, 5%, 6% వెళ్ళడం చూస్తున్నాం. సో అలా న్యూస్ బేస్డ్ స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూస్ బేస్డ్ స్టాక్ ఈరోజు సెలెక్ట్ చేసుకుని మరుసటి రోజు వెళ్ళి ట్రేడింగ్ చేయాలంటే చేయకూడదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక మంచి న్యూస్ బేస్డ్ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. 2-3 స్టాక్స్ ఉంటాయి కదా న్యూస్ బేస్డ్, మినిమం దొరుకుతుంటాయి. సో ఆ స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇది మన ఫస్ట్ స్టెప్ అనమాట, న్యూస్ బేస్డ్ స్టాక్. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసరికి అది ఏదైతే మనం న్యూస్ బేస్డ్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామో అది ఖచ్చితంగా నిఫ్టీ 50 లేదా నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే టాప్ 100 స్టాక్స్లో ఒక స్టాక్ అయి ఉండాలి. అంతేగాని అది ఏదో మిడ్ క్యాప్, బాగా మిడ్ క్యాప్ స్టాక్, మిడ్ క్యాప్లో 150th స్టాక్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్, అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోకండి. అవి ఖచ్చితంగా నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్ అయి ఉండాలి. అంతేకాకుండా దాంట్లో వాల్యూమ్ అనేది బాగుండాలన్నమాట. సో మన సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆ స్టాక్ అనేది టాప్ 100 స్టాక్స్లో ఒక స్టాక్ అయి ఉండాలి, ఆ న్యూస్ బేస్డ్ స్టాక్. సో ఆ విధంగా మనం స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అటువంటి స్టాక్ని. అలాగే థర్డ్ స్టెప్ ఏంటంటే, మనం ఆ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూస్తాం. రీసెంట్ ప్రైస్ యాక్షన్ అంటే కొంతమంది ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తారు, కొంతమంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేస్తారు. సో ఆ విధంగా మనం ఆ స్టాక్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేయాలి, లేదా ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలి. ఒకవేళ అది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చే రేంజ్ దగ్గర ఉన్నట్టయితే, లేదా అది సపోర్ట్ కానీ లేదా రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ ఇచ్చే రేంజ్ దగ్గర ఉన్నట్టయితే కనుక ఆ స్టాక్ని మనం ఇంటర్డే ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ఏదైతే ప్రైస్ యాక్షన్ని చూడాలన్నమాట. రీసెంట్ ప్రైస్ యాక్షన్, ఆ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ అంటే లాస్ట్ 5 డేస్గా ఏ విధంగా మూవ్ అయింది, స్టాక్ బాగా పెరిగిందా లేదా స్టాక్ బాగా పడిందా, ఆ ప్రైస్ యాక్షన్ చూడాలి. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ, లేదా ఏదైనా స్ట్రాటజీ మీరు ఫాలో అవుతున్నట్టయితే కనుక ట్రేడింగ్ కోసం ఆ స్ట్రాటజీ అనేది ఆ స్టాక్లో అప్లై చేయాలి. సో అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, సో ఒకటి న్యూస్ బేస్డ్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్లో పాజిటివ్ న్యూస్ ఉందనుకోండి, ఇందాక చెప్పినట్టు రిలయన్స్లో, అంతేకాకుండా అది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక నెక్స్ట్ డే వెళ్ళి అది బ్రేక్అవుట్ ఇస్తే కనుక అక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో దట్ మన ప్రాఫిట్స్ అనేవి యాక్యురసీగా వస్తుంటాయి, లాసెస్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ఏదైతే స్టాక్ న్యూస్ బేస్డ్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామో అది టాప్ 100లో ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైతే మన స్ట్రాటజీ ఫాలో అవుతున్నామో లేదా రీసెంట్ ప్రైస్ యాక్షన్ దాని గురించి చూసి ఆ స్టాక్లో ఓకే అది నియర్ బై రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చేలా ఉన్నా, లేదా సపోర్ట్ లెవెల్ దగ్గర బ్రేక్ ఇచ్చినా, లేదా ట్రెండ్ లైన్స్ మిడిల్లో కనుక ట్రేడ్ అవుతున్నా, సో అలాంటప్పుడు మనం ఆ స్టాక్ని ట్రేడింగ్ అనేది తీసుకుంటాం అనమాట. అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి జనరల్గా అందరికీ చేసేదే, వన్స్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ డే వెళ్ళి ప్రీ మార్కెట్ సెషన్లో ఆ స్టాక్ మూమెంట్ పాజిటివ్గా ఉందా లేదా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్లో ఎస్టర్డే పాజిటివ్ న్యూస్ ఉంది. అలాగే టాప్ 50 స్టాక్స్లో అదొక స్టాక్. ఆ తర్వాత మనం ప్రైస్ యాక్షన్ చూసాం, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చేదాకా ఉంది. సో అదంతా చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మార్కెట్ అప్ సైడ్ ఉందా అంటే నిఫ్టీ అప్ సైడ్ ఉందా లేదా చూడాలి. అలాగే మనం తీసుకున్న స్టాక్ ఏదైతే రిలయన్స్ ఉందో ఆ రిలయన్స్ అప్ సైడ్ ఉందా లేదా చూడాలి. అలా ఉన్నట్టయితే కనుక ఆ స్టాక్ని మనం ట్రేడింగ్ అనేది ఆ రోజు తీసుకోవచ్చు అనమాట. ప్రీ మార్కెట్ సెషన్ ఏదైతే 9 నుంచి 9:15 దాకా ఉంటుందో ఆ స్టాక్ మినిమం 1%, 2% కనుక పెరిగినట్టయితే కనుక ఆ స్టాక్ని మనం ట్రేడింగ్ అనేది తీసుకుంటాం అనమాట. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం. టార్గెట్ స్టాప్ లాస్ అకౌంట్ టు అవర్ రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి స్టాప్ లాస్ అలాగే టార్గెట్ అంటే 1% స్టాప్ లాస్, 2% టార్గెట్ లేదా 2% స్టాప్ లాస్,
4% టార్గెట్ కింద పెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకొస్తాం. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అయితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి చాలా చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి, బట్ మనం దీన్ని ప్రాక్టీస్ నెమ్మదిగా చేస్తుంటే ఓవర్ ద పీరియడ్ అనేది మనకి సక్సెస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ మన 5 స్టెప్స్ కనుక మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక న్యూస్ బేస్డ్ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. కేవలం సింగిల్ స్టాక్ కాదు, 2-3 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అవి కూడా నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఖచ్చితంగా అది టాప్ 100 స్టాక్స్ అంటే నిఫ్టీ 50 లేదా నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్లో ఒక స్టాక్ అయి ఉండాలి. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ప్రైస్ యాక్షన్, రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఆ స్టాక్లో చూడాలన్నమాట. సో అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ రీజన్లో ఉందా, లేదా ట్రెండ్ లైన్స్ దగ్గర బ్రేక్అవుట్ రీజన్లో ఉందా, లేదా ఏదైనా మీరు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే అది ఆ ఎగ్జాక్ట్ రీజన్ దగ్గర ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో థర్డ్ స్టెప్ అది. అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డే ఏదైతే మనం స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామో అది పాజిటివ్ న్యూస్ అయితే మార్నింగ్ ప్రీ మార్కెట్ సెషన్లో అది పాజిటివ్గా ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంతేకాకుండా మన మార్కెట్ కూడా ఏదైతే నిఫ్టీ 50 ఉందో అది కూడా పాజిటివ్గా ఉందా లేదా చెక్ చేయాలి. అలా చెక్ చేసినట్టయితే కనుక మనం మార్కెట్ సైడ్ ట్రేడ్ చేస్తున్నట్టు. సో మార్కెట్ సైడ్ ట్రేడ్ చేస్తుంటే మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. మార్కెట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనం నిఫ్టీ మార్కెట్ అప్ సైడ్ ఉందా లేదా చూడాలి. అలాగే మనం తీసుకున్న స్టాక్ కూడా అప్ సైడ్ పాజిటివ్ న్యూస్ కాబట్టి అప్ సైడ్ ఉందా లేదా చూడాలి. అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మన రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం ప్లేస్ చేయాలన్నమాట. అంటే 1% స్టాప్ లాస్ పెట్టుకుని 2% ప్రాఫిట్ తీసుకోవడం, లేదా 2% స్టాప్ లాస్ పెట్టుకుని 4% ప్రాఫిట్ తీసుకోవడం. ఈ విధంగా మనం రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం ప్రాఫిట్ అనేది తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో ఈ 5 స్టెప్స్ కూడా మనం ఫాలో అయితే కనుక మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, బట్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. నేను ఇంట్రాడే స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.